క్షణానికి కూడా చాలా విలువ ఉంటుంది అని దేవుడు బైబిల్లో చెప్పాడు. బైబిల్లో చెప్పిన మాటలు మనం అంతగా పట్టించుకోం, కానీ మనిషి సహజంగా లోకానికి ఆకర్షితుడవుతాడు. లోకంలో ఉన్న మాటలను బాగా విశ్వసిస్తాడు, నమ్ముతాడు, ఆలకించడానికి మొదట ఇష్టపడతాడు. టైం గురించి, కాలం గురించి ఇంగ్లీష్లో ఒక సామెత రాశారు, మీ అందరికీ తెలుసు. టైమ్ ఈజ్ గోల్డ్ అన్నారు. కాలం అట బంగారంతో సమానం అన్నారు. కాలాన్ని బంగారంతో సమానం అని ఎందుకు పోల్చారు అంటే, కాలానికి ఉన్న ఒక గుణాన్ని చెప్పారు. ఏంట గుణం అంటే, నువ్వు ఖర్చు పెడుతున్న ప్రతి క్షణం కూడా నీ జీవితంలో నుంచి వెళ్ళిపోయినట్టే. తిరిగి మరలా దాన్ని నువ్వు పొందలేము, తీసుకొని రాలేము. నిన్నటి రోజు మీరు అందరూ ఖర్చు పెట్టేశారు కదా, నిన్నటి దినాన్ని ఈ రోజు నాకు కావాలి అంటే మరలా మీ జీవితంలో తిరిగి వస్తుందా? రాదు. పోనీ మీకు అర్థం అవ్వాలి అంటే, ఈరోజు మీటింగ్ జరుగుతుంది కదా, ఈరోజు చాలామంది ఏదో పనితో మీటింగ్కి రారు. రేపు రావాలని ఉంటుంది మీటింగ్కి. రేపు మీటింగ్ దొరుకుతుందా? దొరకదు. ఈ మాటలు దొరుకుతాయా? దొరకవు. ఈ పాటలు దొరుకుతాయా? దొరకవు. అంటే మన జీవితంలో ఖర్చు అయిపోతున్న దారు ఖర్చు అయ్యాయి, సంవత్సరాలు ఖర్చు అయ్యాయి. ఇలా మన జీవితం అనేది ఖర్చు అయిపోతూనే ఉంది. కానీ ఈ కాలం యొక్క విలువ, ఈ కాలాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఇవన్నీ గుర్తెరిగి మాత్రం మనిషి బ్రతకటం లేదండి. మీకు మాట చెప్తాను, అసలు కాలం అనేది మనిషికి ఎలా వచ్చింది అంటే, దేవుడు మనిషి పుట్టక మునిపే సృష్టించేశాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు చదువుకుంటారు. పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతి. ఎవరా పెద్ద జ్యోతి, ఎవరా చిన్న జ్యోతి అంటే సూర్యుడు, చంద్రుడు. వీటిని దేవుడు దేనికి ఇచ్చాడు అని రాశాడు బైబిల్లో అంటే, అవి మీకు కాలములను, దినములను, సంవత్సరములను సూచించుటకై అని ఉంటుంది బైబిల్లో. అంటే విచిత్రం ఏంటంటే, శాస్త్ర ప్రపంచం డెవలప్ అయిన తర్వాత చెప్పింది సూర్యుడు వలన, చంద్రుడి వలన, భూమి తిరగటం వలన కాలాలు ఏర్పడుతున్నాయని శాస్త్రం కళ్ళు తెరిచిన తర్వాత చెప్పింది. కానీ ఏమండి, ఏ శాస్త్రవేత్త అండి మోషే గారు ఆదికాండం రాసింది? ఎవరు చెప్పండి? మోషే గారు కదా. ఆయన సైన్సిస్టా? ఆయన శాస్త్రవేత్త? ఆయన చెప్పేశాడు కాలాలు ఎలాగ ఏర్పడుతున్నాయో. ఎలా ఏర్పడతాయట? సూర్యుడు వలన, చంద్రుడి వలన. అవి మీకు దినములను, కాలములను, సంవత్సరములను సూచించుటకై అన్నాడు. అంటే బైబిల్ కనుక ఒక్కటి మనం బాగా చదవగలిగితే శాస్త్రవేత్తలకి అంతు చిక్కని సంగతులు కూడా నేర్పిస్తాడు. అది ఆదికాండంలో తొలిలో 1వ అధ్యాయం 14, 15, 16 వచనాలు చదువుతున్నప్పుడు దేవుడు మనకి చెప్పిన మాటలవి. వెరీ గుడ్. అంటే దేవుడు మనిషి కంటే ముందు సృష్టించేశాడు, కాలచక్రాన్ని ఏర్పాటు చేశాడు. కాలచక్రం, విశ్వచక్రం తిరుగుతుంది. ఈ కాలచక్రంలో మనిషి ఆయుష్కాలం పేరుతో ఎంటర్ అవుతాడు. ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు జీవించడానికి ఎంటర్ అవుతాడు. తిరుగుతున్న ఈ కాలచక్రంలో, తిరుగుతున్న దేవుడు పెట్టిన ఏమండి కాలచక్రంలో ఆయుష్కాలం పేరుతో మనిషి ఎంటర్ అవుతాడు. మీరు 1970లో ఎంటర్ అయిన వాళ్ళు ఉంటారు. ఈ కాలచక్రంలోకి తల్లి గర్భంలో నుంచి వచ్చారు ఆయుష్కాలం పేరుతో. అది కూడా దేవుడు పంపగా, అది కూడా దేవుడు ఆయుష్ ఇవ్వగా. కొంతమంది 70లో ప్రవేశించిన వాళ్ళు ఉంటారు, 40లో ప్రవేశించిన వాళ్ళు ఉంటారు, 50లో ప్రవేశించిన ఉంటారు. ఏమంటే 1970లో పుట్టిన వాళ్ళు ఉంటారు, 80లో పుట్టిన వాళ్ళు ఉంటారు, 60లో పుట్టిన వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాలుగా మనుషులు ఈ కాలచక్రంలోనికి ఎంటర్ అయ్యారు. దేవుని పిల్లలారా, ఈ తిరుగుతున్న కాలచక్రంలో ఆయుష్కాలం పేరుతో మనిషి ఎంటర్ అవుతాడు. మనిషి భూమి మీద ఈ కాలచక్రంలో ఒక 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు మాత్రమే బ్రతుకుతాడు. తర్వాత తన జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోతున్నాడు. మీకు బెస్ట్ అర్థం కావాలంటే కొంతమంది జ్ఞాపకం చేస్తాను, వాళ్ళ పేర్లు చెప్తే మీకు అర్థమవుతుంది. కనుక మన దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇందిరాగాంధీ గారు, మీకు తెలుసు. ఆవిడ వచ్చారు, కొద్ది కాలం చక్కగా పరిపాలన చేశారు, ప్రమాదవశాత్తు ఆవిడని చంపేశారు. అంటే ఈ కాలచక్రంలో ఆవిడ యొక్క ఆయుష్కాలం అనేది ముగిసిపోయింది. ఆవిడ చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చాడు, మీకు తెలియదు కాదు, రాజీవ్ గాంధీ గారు. ఆయన్ను చంపేశారు. ఆయన కాలం అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మగా ఏమంటే వాళ్ళ భార్య, లేదంటే రాహుల్ గాంధీ వారి తల్లి గారు సోనియా గాంధీ గారు ఉన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు. తర్వాత కొద్ది కాలానికి సోనియా గాంధీ గారు వెళ్ళిపోతారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు వెళ్ళిపోతారు.
ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, కాలచక్రంలో ఆయుష్కాలం పేరుతో మనిషి వచ్చి ఒక 60 ఏళ్ళలో 70 ఏళ్ళలో 80 ఏళ్ళలో 40 ఏళ్ళలో 30 ఏళ్ళలో ఉండి తర్వాత వెళ్ళిపోతున్నాడు. మనకు అర్థమైంది ఇది. ప్రపంచాన్ని చూస్తే మనకు అర్థమైంది ఇది. వెరీ గుడ్. ఇక్కడ విషయం, అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, అసలు దేవుడి విశ్వాన్ని కట్టి కాలచక్రాన్ని నడిపిస్తూ అందులో ఆయుష్కాలం పేరుతో అసలు నిన్నెందుకు పట్టుకొచ్చాడు ఇందులోకి? ఈ కాలం నీకు ఎందుకు ఇచ్చాడు? అసలు 60-70 ఏళ్ల నీ ఆయుష్కాలం వెనుక ఈ కాలాన్ని నీకిచ్చిన నీ పరలోకపు తండ్రి ప్రణాళిక ఏంటి? అసలు ఈ కాలం గురించి, కాలం యొక్క విలువ గురించి ఆయన చెప్పిన మాటలు ఏమైనా మానవ జాతి ఆలోచించిందంటే ఆలోచించలేదండి. టైమ్ ఈజ్ గోల్డ్ అన్న, కాలం విలువైందన్నా, ఇంకా చాలా సామెతలు చెప్పారు. నాకు టైం అయిపోయింది కాబట్టి అవన్నీ చదివించట్లేదండి. కరెక్ట్గా టైంకి వస్తే అవన్నీ చెప్పేవాడిని. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, కాలం గురించి సామెతలు చాలా చెప్పింది లోకం, కానీ కాలం విలువైందని చెప్పిన ఈ లోకం ఆ కాలాన్ని ఇచ్చిన దేవుడు ఏ విలువైన పని చేయడానికి ఆ కాలాన్ని ఇచ్చాడు ఇది మాత్రం చెప్పలేకపోయిందండి. కాలం గురించి వాళ్ళు మాట్లాడిన మరొక మాట ఏంటంటే, కొవ్వొత్తు బొమ్మేశారండి. కొవ్వొత్తు వెలుగుతూ ఉంది. కొవ్వొత్తు వెలుగుతూ ప్రపంచానికి వెలుగునిస్తే ఆ కొవ్వొత్తు ఏమైపోతుంది? కరిగిపోతుంది. కరిగిపోతున్న కొవ్వొత్తుని మరలా తయారు చేయలేము. అలాగే కరిగిపోయిన కాలాన్ని కూడా మరలా వెనక్కి తీసుకొని రాలేము అన్నారు. ఎంత బాగుంది వినడానికి, సౌండింగ్ బాగుంది. లోకం ఏం చెప్పినా బాగుంటుందండి, తీయగా ఉంటాయి. కానీ కరిగిపోతున్న కాలాన్ని వెనక్కి తీసుకురాలేము అని చెప్పిన ఏమండి మనుషులు అసలు ఆ కాలం ఇచ్చిన దేవుడు కదా, ఆ కాలాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో చెప్పారంటే చెప్పలేదు. చెప్పారా? చెప్పలేదండి. ఒక మాట చూపిస్తాను బైబిల్లో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మీరు చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఈ కాలచక్రంలోనికి నిన్ను ప్రవేశపెట్టింది ఎందుకు అంటే, ముందుగా ఆయన ఏవో సత్క్రియలు సిద్ధం చేశాడట. వాటిని చేయడానికి నీకు ఆయుష్కాలం పేరుతో ఈ లోకంలో నీకు జన్మనిచ్చాడట. అంటే కాలం ఇవ్వడానికి వెనకాల ఉన్న అసలు కారణం ఏంటంటే, నీ పరలోకపు తండ్రి పని చేయడానికి నీకు కాలం ఇవ్వబడింది. మీరు చాలాసార్లు చదువుకుంటారు కీర్తన 139:16. అందులో తల్లి గర్భంలో మనం పిండంగా ఉన్నప్పుడే దేవుడు ఏమి నియమించాడట? ఆయుష్కాలం. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఇక్కడ ఒక టాప్ మోస్ట్ విషయం ఒకటి చెప్పనండి. నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అంటే మనిషి ఆయుష్కాలాన్ని దేవుడు సంవత్సరాలతో లెక్క పెడుతున్నాడా, దినాలతో సహా లెక్క పెట్టి రాసుకున్నాడా? సహజంగా మనిషి చచ్చిపోయాడు అనుకోండి ఎక్కడైనా, ఏమండి చనిపోయిన తర్వాత ఎన్నో సంవత్సరం అండి అని అడుగుతారా? ఎన్నో దినం అండి భూమి మీదకి వచ్చాను అడుగుతారా? ఎన్నో సంవత్సరం అండి, 40కి చచ్చిపోయాడు అన్నారు అనుకోండి, అయ్యయ్యో పాపమండి 40కి చచ్చిపోయాడా? పిల్లలు ఎంతమంది అండి, చిన్నోళ్ళ పెద్దోళ్ళ? ఇయ్యే కదండి అడుగుతారు. అంటే ఎన్నో సంవత్సరాన్ని చనిపోయాడు, 30కి చనిపోతే అయ్యో 90 ఏళ్ళకి చనిపోయారు అన్నారు అనుకోండి, పర్లేదులేండి అన్ని చూపిస్తాడు కదా. చూసారా? సంవత్సరాలు అడుగుతున్నారు ఇక్కడ. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు, ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు, ఎన్ని సంవత్సరాలు అంటే మనిషి ఆయుష్కాలను దేంతో లెక్క పెట్టుకుంటున్నాడు? ఏమంటే మీరు సహజంగా మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, మీ అమ్మగారు చనిపోయి ఉంటారు కదా, మీ అమ్మగారు చనిపోయారు కదా, ఎన్ని రోజులు భూమి మీద ఉన్నారంటే ఎవరి దగ్గర లెక్క ఉందా? ఎవరి దగ్గర ఉండదండి. ఆవిడ 53 ఏళ్ళకి చనిపోయిందండి అంటారు. 53 ఏళ్ళకి అన్నారు, తర్వాత ఎన్ని నెలలో ఉందా అంకే? 53 సంవత్సరాల ఎన్ని నెలలు, 53 సంవత్సరాల ఎన్ని నెలల ఎన్ని రోజులు మనం లెక్కెట్టుకున్నాం. ఇది అంత మనకు అవసరం అనిపించలేదు. ఏదో 53 ఏళ్ళండి పోయిందండి, 40 ఏళ్ళండి వెళ్ళిపోయాడండి. దేవుడు నిన్ను సంవత్సరాలతో లెక్క పెట్టడం లేదట. అక్కడ నీకు ఇచ్చిన కాలాన్ని, నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని దేంతో లెక్కలు పెట్టుకున్నాడట? నియమింపబడిన దినములు అన్నాడు అంటే, జాగ్రత్తగా వినాలి ఇదే విషయం. నియమింపబడిన దినములు అన్నాడు అంటే నీ జీవితంలో ప్రతి దినము దేవుడు లెక్క కట్టుకుని ఇచ్చిన దినమా? ప్రతి దినము దేవుడికి కౌంటేనా? నీకు ఇవ్వబడిన ప్రతి దినము దేవుడికి విలువైందేనా? విలువైందే. కానీ మనకెలా మారిపోయిందంటే,
ఒక రోజుకు మనం ఇచ్చే విలువ ఎలాగ ఉంటుందంటే, మీకు ఒక మాట చెప్తాను మీకు కరెక్ట్గా అర్థం అవడానికి. ఈరోజు సభ ఒక్కరోజు పెట్టారు కాబట్టి ఫుల్గా ఉన్నారండి. ఇదే సభ 3 రోజులు పెట్టారు అనుకోండి, అప్పుడు మీ మనసు ఎలాగ ఉంటుంది చెప్పండి? 3 రోజుల సభలని పాంప్లెట్ మీ ముందుకు రాగానే మీకు మనసు ఎలాగ ఉంటుంది? కొంతమంది భక్తులకేమో 3 రోజులు అంటే కష్టంగానన్నయ్య, 2 రోజులు ట్రై చేస్తాను అంటాడు. ఫోన్లు చేస్తారండి కన్వీనర్స్, పాప మీటింగ్ రండి అంటే 3 రోజులు కష్టం లేండి అన్నయ్య, అప్ అండ్ డౌన్ 30 కిలోమీటర్లు చేయాలి, కష్టం, చివరి 2 రోజులు ట్రై చేస్తాను అంటాడు. చివరి 2 రోజులు ట్రై చేస్తానని చెప్పి చివరి 2 రోజులు వస్తాడంటే రాడు. ఏ రోజు వస్తాడు? ఆఖరి రోజు వస్తాడు. అంటే మొదటి 2 రోజులు లిస్టులో ఉన్నాయా? ఉందండి, 2 రోజులు వెళ్ళకపోతే ఏమైంది అని నువ్వు లైట్ తీసుకున్నావు. దేవుడు నిన్ను తల్లి గర్భంలో పెట్టినప్పుడు నీ దినాలు లైట్ తీసుకున్నాడా? దినాలతో సహా కౌంట్ వేసాడా? కౌంట్ వేసిన దినాలను నువ్వు లైట్ తీసుకున్నావు చూడు, తప్పు చేయలేదు ఇక్కడ. 3 రోజుల సభ అంటే చివరి రోజు ఫుల్గా ఎందుకు ఉంటుందంటే, 3 రోజులు దేవుడికి ఇచ్చేంత టైం మనకి లేదు. చివరి దినం ఇస్తాం, చివరి రోజు కూర్చుంటాం. ఈరోజు ఒక్కరోజు అన్నారు కనుక ఇంకా తప్పదు కనుక బయలుదేరాం, అంతే కదండి. దినాల గురించి మనకున్న ఆలోచన ఏంటి, దినాల గురించి దేవుడికున్న ఆలోచన ఏంటి? మీరు బాగా ఆలోచించాలి ఈ రాత్రి ఒక్క విషయం. నియమింపబడిన దినములు అన్నాడు అంటే నీ ఆయుష్కాలాన్ని దేవుడు దినాలతో సహా లెక్క పెట్టుకున్నాడు. దినం లెక్క పెట్టుకోవడం అంటే అర్థం ఏంటి చెప్పండి? దినం లెక్క పెట్టుకోవడం అంటే దినానికి 24 గంటలు, అంతే కదా, లెక్క ఇదే కదా, 24 గంటలు. ఏమంటే గంటకి మళ్ళా 60 నిమిషాలు, ఆ 60 సెకండ్లు కలిస్తే మళ్ళా నిమిషం, అంటే ప్రతిదీ కలిస్తేనే కదండి 24 గంటలు అవుతుంది. అంటే నీ జీవితం, బాగా వినండి, నువ్వు తల్లి గర్భం నుండి భూమి మీద పడినది మొదలుకొని నీ శ్వాస ముగిసే చివరి క్షణం వరకు కూడా దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు, నీ కాలాన్ని గమనిస్తూనే ఉన్నాడు, నీ కాలం చాలా విలువైనదని గుర్తు చేస్తూనే ఉన్నాడు దేవుడు. చాలామంది ఏమంటారంటే వచ్చే నెల నుంచి నేను వచ్చేస్తాను. చాలామంది ఏమంటారంటే ఇంకా గొప్పగా ఆలోచిస్తారు కొంతమంది. వచ్చే సంవత్సరం నుంచి రెగ్యులర్గా దేవుడి పనిలో ఉంటానన్నా, ఈ 1 సంవత్సరం వదిలేయండి నన్ను. చూసారు ఎలాగుందో? ఎంతకాలం వదిలేయలేట? సంవత్సరం వదిలేయమంటున్నావు. ఆయన ఏమి లెక్క పెట్టుకుంటున్నాడు నీ జీవితంలో? ప్రతిరోజు లెక్క పెట్టుకున్నాడు. అంటే దేవుడిని ఏం అడిగామంటే ఇండైరెక్ట్గా 365 రోజులు నన్ను విడిచిపెట్టేయండి అన్నావు. నీ భార్యతో అంటావా మాట? అమ్మా ఈ సంవత్సర కాలం నన్ను పనికి వెళ్ళొద్దని చెప్పగమ్మా, ఓ సంవత్సరం నన్ను వదిలే అంటావా? 365 రోజులు వదిలేలా. ఏం చేయమంటావు నన్ను కుటుంబాన్ని అంటది భార్య. అందా? సెలవు అడిగితే ఎన్ని రోజులు అడుగుతావు చెప్పండి? భార్య దగ్గర కుటుంబం దగ్గర సెలవు తీసుకోవడానికి ఎన్ని రోజులు అడుగుతావు? కాదు ఏదో ఊరికి వెళ్ళాలందాము, 2 రోజులు సెలవు, 3 రోజులు సెలవు ఇవ్వండి, 2 రోజులు ఇంట్లో ఉంటాను, 3 రోజులు ఇంట్లో రోజులు అడిగితే పర్వాలేదు. దేవుడి దగ్గర ఎన్ని అడుగుతున్నారు? సంవత్సరం అంటే 365 రోజులు నీకు దూరంగా బ్రతుకుతాను తండ్రి. ఆయనేమో ప్రతిదినం లెక్కలేసుకుంటూ కూర్చుంటే నువ్వు 365 రోజులు రాను అంటే ఎలా ఉంటుంది చెప్పండి? దేవుని పిల్లలారా, ప్రతి క్షణం నీ జీవితంలో విలువైంది. అది జ్ఞాపకం చేయడానికి బైబిల్లో ప్రభు ఒక మాట చెప్తాడండి. సాక్షాత్తు బ్రతికున్న కాలంలో యేసుప్రభు ఈ మాట చెప్పాడు. మీరు లోకంలో 365 రోజులు లేదంటే అలా 365 రోజులతో కూడిన ఒక 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు బ్రతుకుతున్నారు కదా. ఆ కాలం చాలా విలువైనది. మీరు ఖర్చు పెడుతున్న ప్రతి క్షణం చాలా విలువైనది. ప్రతి నిమిషం విలువైనది, ప్రతి దినము విలువైనది, ప్రతి నెల విలువైనది, ప్రతి ఆదివారం విలువైనది నువ్వు దేవుడి సన్నిధిలో ఉండడానికి. ప్రతి సెమినారు, ప్రతి బైబిల్ తరగతి నీ జీవితంలో దేవుడు వాక్యం నేర్పించడానికి, దేవుడి సన్నిధి నీకు ఇవ్వడానికి ఆయన ఇస్తున్న ప్రతి అవకాశము నీ జీవితంలో చాలా విలువైనది. కాలాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి అని యేసుప్రభు చెప్తున్న మాట ఒకటి చూపిస్తాను. లూకాసు వార్త ఒకసారి దయచేసి అందరూ బైబిల్ చూడండి. 12వ అధ్యాయము 54వ వచనం బైబిల్ చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 54వ వచనం చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 54వ వచనం చదువుతున్నారు. మరియు ఆయన జనసమూహముతో ఇట్లనెను, మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూచున్నప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు. అంటే సృష్టిని మనిషి నిశితంగా పరిశీలిస్తున్నాడు. మబ్బులు పడుతున్నాయి అనుకోండి, వెంటనే చెప్తాడు ఏమొస్తుందట, వర్షం వస్తుందని. అలాగే జరుగుతుంది.
అంటే జాగ్రత్తగా వినండి, వర్షాకాలం వస్తుంది, ఋతుపవనాలు వస్తున్నాయి, మబ్బులు వస్తున్నాయి, వర్షాలు వస్తున్నాయి అంటున్నావు, వర్షాలు వస్తున్నాయి, వెరీ గుడ్. యేసుప్రభు చెప్తున్నాడు వెరీ గుడ్. తర్వాత ఏమంటున్నాడు, దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు. వేసవకాలం నుంచి వచ్చే గాలి అంతా కూడా దక్షిణం నుంచి వస్తుందండి, వేడి గాలి, అదంతా వేడి కలిగిస్తుంది. ఆ దక్షిణపు గాలి వచ్చినప్పుడట ఇదిగో మీకు వడగాలి కొడుతుందని చెప్తారట. అలాగే జరుగుతుంది. 56వ వచనంలో ప్రారంభంలో ఏమంటున్నాడు చూడండి, వేషధారులారా. ఇదేంటిది, వర్షాలు వస్తాయి, ఎండలు వస్తున్నాయి, వడగాలు తగులుతుంది. ఏమంటే ఆకాశంలో ఉన్న ఈ గుర్తులను బట్టి కాలం ఎలాగొస్తుందో, ఏ కాలంలో ఏం జరుగుతాయో, వర్షాకాలం ఏదో, శీతాకాలం ఏదో, ఎండాకాలం ఏదో, బాగా ఈ ప్రకృతిని చూసి గుర్తుపట్టి చెప్పేస్తున్న వాళ్ళందరినీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, ఇదేంటిది, శాస్త్రవేత్తలు కదండి ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఋతుపవనాలు వస్తాయి, వర్షాలు వస్తాయి, ఎవరు చెప్తారు ఇది? వీళ్ళని ఏమన్నాడు ఇప్పుడు దేవుడు? ఎందుకు ఏ వేషం కట్టారు వీళ్ళని వేషధారులారా అని ఎందుకు అంటున్నాడు? ఒరే, మబ్బులు వస్తున్నాయి, వర్షాలు వస్తున్నాయి, వడగాలుపులు, ఎండలు వచ్చేసి మే నెల వస్తున్నాయి అని చెబుతున్నావు తప్ప ఈ కాలం ఇస్తుంది ఎవరో చెప్తావా? చెప్పవు. ఈ కాలం ఎందుకు ఇచ్చాడో చెప్తావా? చెప్పవు. ఈ కాలాన్ని ఎలా ఖర్చు పెట్టాలో చెప్తావా? చెప్పవు. ఇప్పుడు చెప్తాడు చూడండి, ఆయన ఏమంటున్నాడు 56వ వచనంలో, వేషధారులారా మీరు భూమి ఆకాశముల వైఖరిని గుర్తింప నెరుగుదురు, ఈ కాలము మీరు గుర్తింప నెరుగనేలా. చూసారా, మీరు కాలాన్ని, టైంని ఎందుకు గుర్తించటం లేదు? పోయిన వర్షాకాలంలో ఉన్న వాళ్ళు ఈ వర్షాకాలంలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? మీ ఊర్లో అందరూ ఉన్నారా? పోయిన వర్షాకాలంలో ఉన్న వాళ్ళందరూ మీ ఊర్లో ఈ వర్షాకాలంలో ఉన్నారా? లేరు. ఇప్పుడు శీతాకాలంలోకి వచ్చాం కదా, ఈ శీతాకాలంలో ఉంటున్న మనం వచ్చే శీతాకాలం వరకు నేను గ్యారంటీ అనవాళ్ళు చేయలేపండి. సమస్య లేదు, ఉండరు. ఇంట్లో కొనుక్కుంటున్న వస్తువులకి గ్యారంటీ ఉంటాయి కానీ గ్యారంటీ అడుగుతూనే ఇతనికి గ్యారంటీ ఉండదు. ఫ్యాన్ కొంటే 2 సంవత్సరాలు గ్యారంటీ. ఏమంటే మొన్న ఈ మధ్యకాలంలో ఒక వస్తువు కొనడానికి వెళ్తే బజాజ్కి ఒక అతను పిలిచి అంటున్నాడు, అన్నయ్య సూపర్ ప్రోడక్ట్ ఒకటి వచ్చింది అన్నయ్య, 10 సంవత్సరాలు గ్యారంటీ అంటున్నాడు. శాంసంగ్ వాడు ఫ్రిడ్జ్ తయారు చేశారటండి. మీరు కూడా చూడండి కావాలంటే. ఒకప్పుడు 2 సంవత్సరాలు, సంవత్సరం గ్యారంటీ అనేవారు, మరి వెర్రెక్కిపోయి 3 సంవత్సరాలు అనేవారు. ఇప్పుడు 10 సంవత్సరాలట. ఫ్రిడ్జ్ చూపించి ఇది 10 సంవత్సరాలు, డబల్ డోర్ పెద్ద ఫ్రిడ్జ్ అండి, 10 సంవత్సరాలు. బాబు, అది 10 సంవత్సరాలు పనిచేస్తుంది, నేను ఉంటానా? ఏదో దేవుడు దాయబట్టి, దేవుడు కరుణించబట్టి కారు ఇలా రింగులేసి అవతలకి వెళ్ళినా ప్రాణాలతో ఈరోజు బయటపడ్డాను. క్షణం ఉంటానో లేదో తెలియదండి, అలా స్టీరింగ్ పట్టుకుని ఉన్నాను. దేవుడు కృప, దేవుడు తోడు. అంటే మనిషి ఎప్పుడు పోతాడో మనిషికి తెలీదు. అలాంటి గ్యారంటీ వారంటీలు. మరి దేవుడు నీకు ఇచ్చిన కాలం ఏదైతే ఉందో ఆ కాలం అలా ఖర్చు అయిపోతుందని కాలాన్ని ఎందుకు గుర్తించటం లేదు? ఎవడి కరోనా మంచి పాఠం నేర్పిందండి. ఆ 2020, 21, 22 ఈ 3 సంవత్సరాల కాలం ప్రపంచానికి ఎలాంటిది చెప్పండి? గడ్డు కాలం. ఉంటామా పోతామా? లాక్డౌన్ వేస్తారా? 4th వేవ్ వస్తుందా? ఇదే కదండి. వ్యాక్సిన్ పనిచేస్తుందా? డబల్ డోసా, ట్రిపుల్ డోసా, 4వ డోసా? ఇయే లెక్కలు. కారణం ఏంటి? కాలంలో నేను, ఈ కాలచక్రంలో నేను ఉంటానో లేదో తెలియదు. భయంతో గడిపారు కదండి దేవుని పిల్లలారా. ప్రాణభయంతో ఈ లోకంలో బ్రతకడానికి పాకులాడుతున్న మనిషి కాలం ఇచ్చింది దేవుడు పని చేయడానికి, కాలం ఇచ్చింది దేవుడు కొరకు బ్రతకడానికి. మీకు లోకంలో కూడా ఒక సామెత చెప్తారండి, ఏ కాలంలో జరగవలసింది ఆ కాలంలో జరగాలి. పిల్లోడు 3వ సంవత్సరం నుంచి 5వ సంవత్సరం లోపు ఎక్కడికి వెళ్ళాలట? స్కూల్కి వెళ్ళాలి. 25వ సంవత్సరం రాగానే ఏం జరగాలి? పెళ్ళి జరగాలి. 35 రాగానే పిల్లలు ఉండాలి. 40 రాగానే LIC కట్టాలి. ఈయన చెప్తున్నారు. కాలానికి సంబంధించిన లెక్కలండి ఇవన్నీ. ఏ కాలంలో చదివితే ఆ కాలంలో జరగాలి, జరగకపోతే
జరగకపోతే ఏదో పెద్ద ప్రమాదం అంటాడు. ఏమండి, నువ్వు 60-70 ఏళ్ల జీవితాన్ని నువ్వు ఇలాగ కాలిక్యులేషన్ వేసుకుని లెక్కలేసుకుంటే, నీకు కాలాన్ని ఇచ్చిన దేవుడు ఈడు భూమి మీదకి వెళ్తున్నాడు, 3వ సంవత్సరం నుంచి ఇలా దేవుడు బడికి వెళ్ళిపోతాడు, గుడికి వెళ్ళిపోతాడు, వాక్యం నేర్చుకుంటాడు, 20వ సంవత్సరం రాగానే చక్కగా వాక్యం నేర్చుకుని ప్రసంగాలు చేసేస్తాడు, లేదంటే ఒక చర్చ్ కడతాడు, లేదంటే ఒక రీసెర్చ్ సెంటర్ పెడతాడు, లేదంటే ఒక చర్చిని నడిపిస్తున్న సేవకుడికి వెనకాల తోడుగా ఉంటాడు. ఇలా నీ భవిష్యత్తు మీద, నీ కాలం మీద దేవుడు లెక్కలేసుకోడా? వేసుకోడా? వేసుకుంటాడు. ఆయన లెక్కలు పక్కకు పెట్టి నీ లెక్కలు వేసుకుంటున్నావు నువ్వు కాలంలో. ఎంత దారుణం ఉండదు. కాలాన్ని ఇచ్చిన దేవుడు అంటున్నాడు, అన్ని గుర్తుపడుతున్నావు. వేసవకాలం తెలుసు, శీతాకాలం తెలుసు, కానీ నీకు కాలం తెలీదు. ఏ కాలమో తెలుసా? పోయే కాలం. అన్ని కాలాలు గుర్తిస్తావు, పోయే కాలాన్ని మాత్రం గుర్తించటం లేదు. నేనిచ్చిన కాలం నీ కొరకు వాడుకుంటున్నావు, నాకేం చేస్తావు అని అడుగుతున్నాడు దేవుడు. కాలమును మీరు గుర్తింప నెరుగనేలా అంటే అర్థం ఏంటంటే, శీతాకాలం వస్తే ఒక పని, వర్షాకాలం వస్తే ఒక పని, ఎండాకాలం వస్తే ఒక పని. ఏమంటే కాలానికి సంబంధించిన పనులు కూడా సిద్ధం చేసుకున్నారు. ఆడపిల్లలు చూడండి, వేసవకాలం రాగానే ఇంటిపైకి ఎక్కుతారు. ఏం పెట్టడానికి? ఒడియాలు పెట్టుకోవాలట వేసవకాలం అంతా. రాబోయే శీతాకాలం వేపుకుని తినడానికి, వర్షాకాలం వేపుకుని తినడానికి. వర్షాకాలం ఒక పని. పంటలు వేసేవాళ్ళు కూడా ఈ కాలంలో ఈ పంట, ఈ కాలంలో ఈ పంట, ఈ కాలంలో ఈ పంట. అంటే వస్తున్న కాలాన్ని ఏం తిందాం, ఎలా త్రాగుదాం, ఎలా అనుభవిద్దాం, ఏం చేద్దామని మీ కొరకు వాడుకుంటున్న వారులారా, కాలం ఇచ్చింది దేవుడు అని, ఆయనకు నువ్వేమి చేయకుండానే నీ కాలం కరిగిపోతుందని, కాలము యొక్క విలువను మీరు ఎందుకు గుర్తించరు అని ప్రశ్నిస్తున్నాడు యేసుప్రభువు అక్కడ. వేషధారులారా, భూమి ఆకాశముల వైఖరిని మీరు గుర్తింపనెరుగుదురు. ఈ కాలమునిచ్చిన దేవుడు ఈ కాలాన్ని మీకు ఎందుకు ఇచ్చాడో అదెందుకు మీరు గుర్తించరు? అదే ఆయన ప్రశ్న. అదండి ఆయన ప్రశ్న. ఒక 80 ఏళ్ల 90 ఏళ్ల పెద్దావిడ దగ్గరికి వెళ్ళి, ఎవడు మీరు 80 సంవత్సరాలు వచ్చాయి కదా, మీరు మీ జీవితం యొక్క అనుభవాలు చెప్పండి అంటే, ఏమంటే ఆవిడ జీవితంలో అన్నీ కూడా ఆవిడ అనుభవించినవి, లోకం కొరకు ఆవిడ చేసినవి, ఆ కుటుంబం కొరకు ఆవిడ చేసుకున్నవి, వాళ్ళ పిల్లలకి చేసినవి, వాళ్ళ అమ్మకి చేసినవి, వాళ్ళ నాన్నకి చేసినవి, వాళ్ళ భర్తకి చేసినవి, వాళ్ళ పిల్లలకి చేసినవి, ఆ వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా ఏదో ఒకటి ఆ కుటుంబానికో ఏదో ఒకటి ఆవిడకో చేసుకోవాలనుకుంటుంది తప్ప, 80 ఏళ్ళ 90 ఏళ్ళ ఆయుష్కాలం ఇస్తే దేవుడు అసలు ఆ కాలం అంతా కూడా ఆ పెద్దావిడని కానీ ఆ పెద్ద ఆయన్ని కానీ కాపాడడానికి దేవుడు ఎంత కష్టపడి ఉంటాడో. ఆయన నన్ను చాలా సంవత్సరాలు కష్టపడి కాపాడాడు ఆయన, నేను ఏమి చేయలేదు ఇంకా దేవుడి కోసం అన్న మార్పు ఎవరిలో నేను వస్తుందా అంటే, 80కి రావటం లేదు, 90కి రావటం లేదు. ఏమంటే మీరు అప్పుడే చచ్చిపోతాడన్న, ఏమంటే ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్న అతని దగ్గరికి వెళ్ళి కూడా అడగండి మీరు, మీ చివరి కోరిక ఏదని అంటే, దేవుడి కోసం ఒక ప్రసంగం చేసి చచ్చిపోవాలనుకుంటున్నాను అని ఒక్కడు అంటాడండి. దేవుడి కోసం అండి ఇంకొక 2 రోజులు ఆయుష్కాలం ఇస్తే చక్కగా ఏదో పెద్ద మీటింగ్ పెట్టి చచ్చిపోవాలనుకుంటున్నానండి అంటాడా? చచ్చిపోయే ముందు కూడా ఏ కోరికలు ఉంటాయో తెలుసండి. ఈ లోకంలో నేను ఇంకా ఏదో అనుభవించలేదు, మా మనవడి పెళ్లి చూడలేదు, ఇల్లు 2వ ఫ్లోర్ అడలేదు, బ్యాంకులో ఒక చోట డబ్బులు ఉండిపోయిన ఆ పుస్తకం ఎక్కడుందో కనపడలేదు, మా ఓడికి ఇంకా డబ్బులు చెప్పలేదు. బాబా చింత చచ్చిపోయినా ఏం చావదట? పులుపు చావదట. చావు పోయే కాలం ముందుకు వస్తున్న ఈ లోకపు పులుపు మాత్రం చావదు. అందుకే అంటున్నాడు, కాలాన్ని గుర్తెరగండి. కాలం దేవుడిచ్చింది. ఈ కాలచక్రంలో మీ కాలం అయిపోతుంది. నిజంగా చెప్తున్నానండి, యథార్థంగా దేవుడి సన్నిధిలో ఉన్నాను కదా, కారు ఇలా చక్కెరలు కొడుతుంటే ఇలా పట్టుకుని బ్రేక్ తొక్కు ఒకటే ఆలోచిస్తున్నానండి. ఏంటి దేవా 37కే క్లోజ్ అయిపోయిందా, నాకు 37కే క్లోజ్ అయిపోయింది, ఆగుతుందా వెళ్ళిపోతుందా? ఆగి రింగులు కొట్టి అలా ఆగంగానే అమ్మ ఆగింది. అయితే ఇంకా ఏముంది? పని ఉంది. వెంటనే ఈ 2 ఆలోచన లేదండి, వెంటనే ఏమన్నా తెలుసండి, డోర్లు తీసి వెంటనే డోర్లు పడటం లేదు, బయటికి రాగానే పిల్లతోటి చెప్తున్నాను, ఆయన అర్జెంటుగా పోలీసులకు ఫోన్ చేయండి, కార్ అట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేలా, బస్సు అట్టుకోండి, మీటింగ్ వెళ్ళిపోవాలా, బస్సు అట్టుకుని మీటింగ్ వెళ్ళిపోవాలి, ఎలాగైనా మీటింగ్ అందుకోవాలి, వెళ్ళిపోవాలి. నిలబెట్టాడు ప్రాణం, వెళ్ళి ఆయన స్తుతించాలంతే. దేవుడి సన్నిధిలో నిలబెట్టిన ప్రాణంతో వెళ్ళిపోవాలి, దేవుడిని స్తుతించాలి, దేవుడి గురించి చెప్పాలి. నిజంగానండి అలాంటి ఆశతో ఉంటేనండి నాకు అనిపించింది ఒకటే,
ఆ క్షణంలో నాకు అనిపించింది ఒకటే, నిజంగా అదే ఆశతో ఉంటే సంపూర్ణ ఆయుష్కాలం ఎన్ని ప్రమాదాలు వచ్చినా దేవుడు మనల్ని కాపాడుతాడు. నిలబెట్టిన ప్రాణం దేవుడిదే, నిలబెట్టిన ప్రాణం దేవుడికే కావాలి, వెళ్ళాలి అంతే ఆ ప్రాణంతో. ఏమంటే ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత నేను ఎక్కడంటే హైదరాబాద్లో ఉన్నాను, షివరింగ్ షేకింగ్ చూసాను. నేను యాక్సిడెంట్ అయిన వాళ్ళు చాలా మందిని చూస్తానండి, ఇంకా టోటల్గా అప్సెట్ అయిపోతాడు, ఏమి జ్ఞాపకం రాదు, ఏమేమి మాట్లాడు. ఏమంటే ఎలాగుంటుందంటే ఇంకా చావలా దగ్గరకు చూసి వచ్చినోడికి ఎలాగుంటుందంటే కొద్దిసేపు కోలుకోవడానికి టైం పడుతుంది. ఏమీ లేదండి, హ్యాపీగా డోర్లు తీశాను నేనే, మళ్ళా దాన్ని కదులుతుందా, పోలీసు వాడు వచ్చాడు, బండి డ్రైవ్ అవుతుందా, డ్రైవ్ అవుతుందండి, పోలీస్ స్టేషన్ పట్టుకొచ్చిండి అన్నాడు. ఆ కారు అలాగే డొక్కు కారు అలా ఊపించుకుంటూ నేనే డ్రైవ్ చేసుకుని ఆ పోలీస్ స్టేషన్లో పెట్టి టక్ 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 కంప్లైంట్ రాశాను. నాకు ఇప్పుడు మీటింగ్ టైం అయిపోతుంది, రేపు వచ్చి మాట్లాడతాను మీతో వచ్చాను. ఎందుకు భయం? ఒకవేళ ఆ స్టీరింగ్ పట్టుకుని అలా చక్కర్లు కొడుతున్న టైంలో ప్రాణం పోయిందనుకోండి, వెళుతున్నది ఎక్కడికి? మీటింగ్కి. హ్యాపీగా వెళ్ళిపోయి ఇప్పటికే దావీదు గారినో అబ్రహాం గారినో కలుసుకుని, ఏమంటే బాగున్నారా, వచ్చేసారండి పరదేశికి. ఏమంటే ముందు ముఖ్యంగా మా గురువు గారు ఉంటారు, జాన్సన్ గారు, ఎంత బాగుంటుందండి. భయం ఏమి లేదండి, కారణం ప్రతి క్షణం దేవుడికి ఖర్చు పెడుతున్నాం, ప్రతి క్షణం దేవుడికే. ఇంట్లో కూర్చుంటే ప్రసంగాలు రాసుకోవటం, లేదంటే ప్రయాణాలు చేయటం, మీటింగ్లో మాట్లాడటం, తెల్లవారిపోతే ఇంకో చోటకి వెళ్ళిపోవడం. ఏంటంటే భయం? కాలాన్ని ఇలా ఖర్చు పెడతాన ఎవరికి కూడా ప్రాణం మీద భయం అనేది ఉండదు, ఉండదు. పౌలు గారు అన్నమాట, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎవరన్నారండి? ఏ ధనవంతుడైనా, యాపిల్ కంపెనీ అధినేత, నేను కోట్లు సంపాదించాను కాబట్టి నా ప్రాణానికి లాభం అన్నాడా? పరిస్థితులు అనుకూలంగా ఉంటే వీడు కూడా చూపించేవాడండి. చివరి దినాలలో ఆయన ఇచ్చాడండి స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ చదివినోడు ఎవడో కూడా నేను లోకంలో ధనవంతుడిని అవ్వాలని కోరుకోడండి. అసలు నేను ఇంత ధనం సంపాదించాను కదా. ఆయన చివరిలో అన్న మాట ఏంటి తెలుసు అంటే, క్యాన్సర్ వచ్చేసింది. స్టీవ్ జాబ్స్ అండి ఆయన పేరు, యాపిల్ కంపెనీ అధినేత. క్యాన్సర్ వచ్చేసింది చివరి దినాల్లో, బక్కగా అయిపోయాడు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా నువ్వు బ్రతకరని చెప్పేశారు డాక్టర్లు. బెడ్ మీద పడుకున్నాడు. ఏమంటే అది దాన్ని ఏమంటారు, వెంటిలేషన్ కొట్టుకుంటుంది ఇలాగా, ఇంక పోతావు అంటే అది ఏమంటుందంటే ఇలాగా, నువ్వు పోతావు, నువ్వు పోతావు, నువ్వు పోతావు, అవి లెక్కెట్టుకోవటమే. ఇక 3 రోజులు అన్నాడు అనుకోండి, పోతావు ఒకటోసారి, పోతావు రెండోసారి, పోతావు మూడోసారి, దాంట్లో లెక్కెట్టుకోవటమే. ఆ లెక్కెట్టుకుంటున్న టైంలో రియలైజేషన్ వచ్చిందండి అతనికి. ఒక నోట్ రాశాడు, డెప్త్ నోట్. అది ఏం రాశాడు తెలుసండి? కోట్లు సంపాదించాను, ఈరోజు ఈ మరణశయ్య మీద పడుకున్న నేను అనుభవిస్తున్న ఈ బాధను అనుభవించడానికి ఒక్కడిని సంపాదించలేకపోయినా అన్నాడండి. ఎలాంటి స్టేట్మెంట్ చూడండి. కోట్లు సంపాదించిన నేను ఈ మరణశయ్య మీద పడుకుంటుంటే నా బాధను అనుభవించడానికి ఒక్కడు లేడు నా పక్కన. కోట్లు ఉంటే నీ బాధ ఎవడు అనుభవిస్తాడు? క్యాన్సర్ బాధ లేడు. ఇన్ని కోట్లు సంపాదించి ఇంత పెద్ద పెద్ద కంపెనీలో ఉన్న నాకు ఈ మరణం నుండి తప్పించేవాడు లేడు అన్నాడు. మీకు విషయం తెలుసండి, కోట్లు అవసరం లేదండి. మళ్ళా చెప్తున్నాను, ఒక్కగానొక్క యేసు ప్రభువు ఈ బైబిల్ మన చేతుల్లో ఉంటే ఆ మరణ భయం అనేది తప్పిస్తాడు. తప్పించడా? మరణంలో నుండి జీవంలో ఒక్కడిని సంపాదించండి జీవితకాలం. లోకంలో ఒక సుత్తి సామెత చెప్పారండి. నేను చెప్తున్నాను కదా, నిజంగా అది పెద్ద సుత్తి సామెత. అది చచ్చిపోయే లోపు 4 సంపాదించాలట. ఎందుకు? పాడిపోయడానిగా. ఎవడైనా మోస్తాడు, మున్సిపాలిటీ వాళ్ళు కూడా పట్టుకొచ్చి వేసుకుని వెళ్ళిపోతారు. దానికి 4 ఎందుకు? ఇప్పుడు అసలు టెక్నాలజీ ఎలాగుందంటే, నేను అలా లోపల తీసుకెళ్ళి ఇలా స్విచ్ చేసేయడానికి కూడా వెంటనే వస్తుంది ఎంత బూడిద. దానికి 4 ఎందుకండి? మున్సిపాలిటీ వాళ్ళు బండి రెడీగా ఉంది. సంపాదించవలసింది 4 కాదు నీ జీవితకాలంలో, ఒక్కడిని. ఆ ఒక్కడెవరంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయన ఒక్కడిని సంపాదించు. నువ్వు సముద్రంలో పడిపోయి నీ బాడీ ముక్కలైపోయి చేపలు తినేసినా సరే, 2వ రాకడలో వచ్చి అంటాడు, సముద్రమా నా బిడ్డేడి లేపు అనగానే సముద్రం తన మృతులను తిరిగి అప్పగిస్తుందట. ఆ ఒక్కడుంటే చాలు కదండి. వీళ్ళెందుకండి 4? వీళ్ళెందుకు 4? మోస్తున్నప్పుడు అనుకుంటారు, వీడు చాలా దుర్మార్గుడు రా, భలే చచ్చిపోయాడు రా అంటాడు మోస్తనుడే. లోకం తీరు మీకు తెలియదు కాదు కదండి. ఆలలో అనుకుని దింపిన తర్వాత అందరూ వచ్చిన తర్వాత అంటాడు, మహానుభావుడు అండి చచ్చిపోయాడు అంటాడు. లోకం మీకు తెలియదు కాదు కదండి. ఇక్కడ ఒక మాట,
అక్కడ ఒక మాట. కుటుంబం వచ్చింది అనుకోండి, అప్పుడేమంటారు, మీ ఆయన చాలా మంచోడమ్మా, తాగినప్పుడు కొట్టేవాడు తప్పమ్మా, ఉత్తప్పుడు చాలా మంచోడమ్మా, ఏం చేస్తాం మరి చచ్చిపోయాడు అంటారు. పక్కకి వెళ్ళి అంటాడు, పేడ వదిలిపోయిందిరా మన కాలనీకి. ఇదేనా లోకం? బాగా ఆలోచించండి, ఇదే కదండి లోకం. వీళ్ళనా సంపాదిస్తావు నువ్వు? వీళ్ళని బంధువుల్ని చుట్టాలని వీళ్ళనా? కాదండి, యేసు ప్రభుని సంపాదించండి, యేసు ప్రభు మాటలు సంపాదించండి, యేసు ప్రభు మాటలు వాక్యం సంపాదించండి, యేసు ప్రభు సేవ, యేసు ప్రభు పని సంపాదించుకోండి. యేసు ప్రభు మీ ఒక్కడు మీ జీవితంలో ఉంటే చాలండి, అన్నీ మీకు అనుకూలమే, అన్నీ మీకు అనుకూలమే. ఏమండి, నేను ఇంత పెద్ద ప్రమాదంలో ఉండి కూడా ఇలా నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే నా ధైర్యం ఎవరో తెలుసండి? యేసు ప్రభు. ధైర్యం యేసు ప్రభు, ధైర్యం వాక్యం, ధైర్యం ఈరోజు నేను జరిగిస్తున్న సేవ, దేవుడు పని, ధైర్యం ఇదేనండి. ఇది ఈరోజు ఈ ప్రపంచానికి ధైర్యం ఉందా? ధైర్యం లేదండి. కారణం, ఆ ఒక్కడికి దూరంగా ఉంది లోకం. ఆ ఒక్కడు అంటున్నాడు ఇందా మీరు చదువుకున్న మాట, మీరు కాలాన్ని కొంచెం మీరు గుర్తెరగండి, గుర్తించండి. టైం ఈజ్ వాల్యుబుల్. దేవుడు ఇచ్చింది, దేవుడు పనికి ఇచ్చింది, నువ్వు దేవుడు సన్నిధిలో ఉండడానికి ఇచ్చింది, నువ్వు బైబిల్ నేర్చుకోవడానికి ఇచ్చింది, నువ్వు దేవుడు సువార్తకి వెళ్ళడానికి ఇచ్చింది, నువ్వు పాటలు పాడడానికి ఇచ్చింది, నీ కష్టార్జితం నువ్వు సంపాదిస్తున్నావు కదా ప్రతి నెల, దాంట్లో పట్టుకొచ్చి దేవుడి సేవకి ఇవ్వడానికి నువ్వు పని చేసుకోవడానికి ఇచ్చింది. కాలాన్ని, టైంని వేస్ట్ చేయొద్దు. లోకానికి ఇవ్వద్దు, మనుషులకు ఇవ్వద్దు, ఈ లోక సంబంధమైన సుఖాలకు ఇవ్వద్దు, ఈ లోక సంబంధమైన ఆస్తులకు ఇవ్వద్దు. లోకంగా చదువులు అంటున్నావా, సంపాదనలు అంటున్నావా, ఆస్తులు అంటున్నావా, ఏవయ్యా నిన్ను కాపాడతాయి? నీకు ప్రమాదం వస్తే ఏవయ్యా, నీకు ప్రమాదం వస్తే నిన్ను ఏవయ్యా నిన్ను ఆ మృత్యువు నుండి నిన్ను బయటికి తీసుకొని వస్తాయి? ప్రభు కదా, సేవ కదా, పని కదా, దానికి కదా నీ కాలం ఖర్చు పెట్టాలి, సంపాదించడానికి, కూర్చుకోవడానికి. బాగా ఆలోచించండి మీరు. వీళ్ళ గురించి దేవుడు ఎంత మంచి మాట చెప్పాడో. ఏమంటే ఒకటి రెండు వచనాలు చూపించి ముగించేస్తానండి, టైం లేదు కదా. గెహాజీ అని ఒకడు ఉంటాడండి బైబిల్లో, మీకు తెలియదు కదా. ఎలీషా గారి దగ్గర శిష్యుడండి గెహాజీ, మీకు తెలుసు. ఈ సందర్భం మీ అందరూ చదువుకుంటారు, క్రైస్తవులు అందరూ. నైమాన్ అని ఒక సిరియా సైన్యాధిపతి ఉన్నాడండి. వాడికి కుష్ఠరోగం, అధికారం ఉంది, డబ్బు ఉంది, వాడికి ఏమో ఒంటి నిండా రోగం ఉంది. ఆ ఇంట్లో పనిచేస్తాను ఒక పిల్ల చెప్పింది, మా ఇశ్రాయేల్ ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా, ఆయన ఇలాంటి భయంకరమైన రోగాలను దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క తోడు ఆయనకు ఉంది, సృష్టికర్త ఆయన వెనకాల ఉన్నాడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నీ కుష్టి రోగం పోవాలంటే ప్రపంచంలో ఆయన ఒక్కడే దిక్కు నీకు, ఎలీషా గారు ఆయన దగ్గరికి పో అని చెప్పింది. ఎవడు మొత్తం సిరియా సైన్యాధిపతి కదండి, సైన్యాన్ని వేసుకుని పెద్ద పెద్ద ఎవడు కానుకలు, వెండి బంగారాలు అన్నీ వేసుకునండి వచ్చాడండి. ఎలీషా గారి దగ్గరికి వచ్చాడు. ఎలీషా ప్రవక్త, సహజంగా డబ్బున్నోడు వచ్చాడు కదని పరిగెట్టుకుని వెళ్ళే రకం కాదు ప్రవక్తలు. ఈరోజు చేస్తున్నట్టుగా మన వాళ్ళు హడావడి, ఎమ్మెల్యే వస్తే హడావడి ఎలాగుంటుంది ఎవడి మీటింగ్స్కి, పాస్టర్ గారు చైర్ని కూడా పక్క దూసేస్తున్నారు, ఆయన మధ్యలో కూర్చోబెడుతున్నారు. ఇదేటో అర్థం అవట్లేదు. దావీదుని పక్క దూసి ఎమ్మెల్యే గారు సీటట. సిరియా సైన్యాధిపతి వచ్చాడు, పక్క దేశం నుంచి మొత్తం టోటల్ సైన్యానికి అధిపతి వచ్చి అక్కడ కూర్చున్నాడు. మీకు బాగా అర్థం అవ్వాలంటే, ఈ లోక సంబంధంగా ఇప్పుడు మన దేశానికి సంబంధించిన సైన్యం అంతా ఒక ఆయన అండర్లో ఉంటుంది. ఎవరు అండర్లో చెప్పండి? రక్షణ శాఖ మంత్రి అని విన్నారా? ఆయన అండర్లో కొంత ఉంటే మొత్తం టోటల్గా సైన్యం అంతా కూడా రాష్ట్రపతి చేతుల్లో ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే అంత హై పవర్స్ ఉన్న అతను వచ్చాడండి ఎవరి దగ్గరికి? ఎలీషా గారి దగ్గరికి. లోపల ఎక్కడో ఉన్నాడు ఎలీషా. సిరియా సైన్యాధిపతి వచ్చాడని కబురు పట్టుకెళ్ళారు. పరుగున బయటికి రాలేదు ఆయన, కబురు పంపించాడు రివర్స్లో. ఏమని తెలుసా? ఏటాడు ప్రాబ్లం అడిగిరండి. కుష్ఠరోగం అట్టు ప్రభువా, సరే రైట్, మనకి నది ఉంది కదా యార్దాన్ నది, పోయి 7 మార్లు మునగమనండి, ఆడు కుష్ఠరోగం పోద్ది, అట్నుంచి అటు వెళ్ళిపోమనండి, మళ్ళీ ఇటు రావద్దు అన్నాడు. వీడికి ఇగో హట్ అయింది. అక్కడ సిరియా సైన్యాధిపతిని సైన్యం వేసుకుని డబ్బులు వేసుకుని ఇంత చక్కగా వచ్చి ఇతని వాకిట్లో నిలబడి నాకు వచ్చి బాగు చేయాలి, నా దగ్గరికి రావాలి, నన్ను ముట్టుకోవాలి, నా రోగం తీయకుండా వెళ్ళి ఎక్కడ ములగాలట? యార్దాన్ నదిలో ములగాల. మాకు డమస్కులో మాకు నదులు లేవేటి, మాకు సిరియాలో మాకు నదులు లేవేటి, ఈ నదిలో మునిగితే కుష్ఠరోగం పోతుందా? అనవసరంగా వచ్చాడు, బాగా ఇగో హట్ అయిపోయిందంటే కోపడ్డాడు, రివర్సల్ వెళ్ళిపోతున్నప్పుడు మధ్యలో ఒకడు అన్నాడు, అయ్యా ఎందుకైనా మంచిది కదా, అతను ఎందుకు చెప్పాడు మనకేం తెలుసు, ఒక ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కదా, ఎన్నో ప్రయత్నాలు చేసావు కదా కుష్ఠరోగం కోసం, అతను చెప్పింది ఒకసారి చెయ్యి రాదు అని పక్కన ఉన్నవాడు ఎవడో మంచోడు సలహా ఇచ్చాడండి.
ఇంకా వాడి సలహా తీసుకుని వచ్చి అలా నదిలో మునిగాడు. నదిలో మునిగి పైకి తేలగానే ఏమైపోయిందట, పసిపిల్లల దేహంలాగా దేహం మారిపోయిందట. కుష్ఠరోగం మొత్తం పోయిందండి. వీడికి మైండ్ పోయింది. అమ్మో, మనం అనవసరంగా నోరు పారేసుకున్న ఆయన ఎవరు? దైవజనుడు, సృష్టికర్త, ఆయన పక్షాన్ని ఉన్నాడని భయం వేసి గజగజ వణుకుతూ మళ్ళీ వచ్చాడు అదే ఇంటికి. మళ్ళీ వచ్చి, అయ్యా మమ్మల్ని క్షమించండి, మీ వెనకున్న దేవుడు సృష్టికర్త, ఆయన మాత్రమే పూజార్హుడు, ఆయన మాత్రమే స్తోత్రాలు అందుకోవడానికి అర్హత కలిగిన వాడు. నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, కొంచెం మీకు కానుకలు ఇవ్వడానికి మళ్ళా వచ్చానంటే, నీ కానుకలు వద్దు, నువ్వు వద్దు, పో అన్నాడు ఎలీషా. ఇదంతా ఒకడు చూస్తున్నాడండి సీన్ మొత్తం. ఎవరు? గేజిగాడు. ఈడికి మనసు కలిగింది, అమ్మో సిరియా సైన్యాధిపతి డబ్బులు ఇస్తానన్నాడంటే మూటలు తెచ్చుకుంటే మన గురువు గారు దెబ్బకు సూట్లు వేస్తాడు, కార్లు ఎక్కుతాడు, మన సెటప్ మారిపోతే ఇక్కడ సేవ చేసేది. ఆయనే వచ్చిస్తానంటే ఈయన తీసుకొని అంటున్నాడు. ఈయనకి బ్రతకటం రాదు. ఈయనకి ఎవరికి? గురువు గారికి. చాలామంది మమ్మల్ని చూసి అలాగనుకుంటారు. సేవకులు పాపం వాళ్ళు తినకో ప్రసంగాలని మైకులు అట్టుకుని సౌండ్లు అట్టుకుని తిరుగుతూ ఉంటే వీడికి ఏటోనండి పిచ్చి, ఎవరికి లేని పిచ్చి. ఎప్పుడు మీటింగ్లు అంటాడు, ఎప్పుడు సభలు అంటాడు, ఎప్పుడు సౌండ్ బాక్సులు అంట, ఎప్పుడు మీటింగ్లు అంట. పని పాట లేదు వీడికి. ఏ పనిలో ఉన్నాడు ఈ పని చేస్తాడు అంటున్నారు. మమ్మల్ని అంటారండి, సేవకులు అంటారు ఇలాగే. ఆ రోజు గెహాజీగాడు కూడా అలాగే ఆలోచిస్తున్నాడు. ఈయనకి అసలు బతకటం రాదు ఈయనకి. ఈయన దగ్గర పని అవ్వదని బయటికి వెళ్ళనిచ్చాడు. ఆడు వెళ్ళిపోతున్నప్పుడు వెనకాల పరుగుని వెళ్ళి, మా గురువుగారు అక్కడ వద్దన్నారు కానీ తర్వాత నన్ను తెమ్మని పంపించారని అక్కడ ఒక అబద్ధం ఆడాడు. వాడు ఇంక మరీ పొంగిపోయాడండి. అమ్మో, ఆయన పంపించాడంటే ఇస్తానన్న దానికంటే డబల్ ఇచ్చాడు. 2 మనుగులు, రెండు సంచులు ఇస్తానన్న వెండి 4 సంచులు ఇచ్చాడు. మొత్తం సంచులు పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకున్నాడు. మళ్ళీ గురువుగారి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. నాయనా గేహాజీ, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతున్నాడు. ఈడంటాడు వెంటనే, నేను ఎక్కడికి వెళ్ళలేదండి. తప్పు చేసిన వెంటనే మనిషి మొట్టమొదట ఆడేదండి అబద్ధం. వెళ్ళొచ్చాడు, మూటలు ఇంట్లో పెట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళొచ్చావు అనగానే ఏమంటున్నాడు? అబద్ధం అండి. నేను చాలా మంది జీవితాలను చూస్తున్నాను కదండి, వాళ్ళు తప్పు చేస్తారండి, ఒక తప్పుడు పని చేసేస్తారు. దాన్ని కప్పుపుచ్చుకోవడానికి, నేను నిజం అని అనడానికి కళ్ళ ముందున్న వాళ్ళందరినీ కూడా అబద్ధికులుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఇగో అనమాట. అంటే నేను చేసింది తప్పంటారా, కనుక ఇప్పుడు నేను అర్జెంటుగా అబద్ధం ఆడైనా సరే అందరినీ కూడా అబద్ధికులుగా మార్చాలి. సేమ్ క్యారెక్టర్ ఆదామవ్వల్లో కనపడుతుంది. సేమ్ క్యారెక్టర్ ఎవరిలో కనపడింది? గేహాజీ అంటున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళలేదు అనగానే మీకు తెలియదు కదా. తర్వాత అంటాడు, నా మనసు నీతో కూడా ఉండలేదా, నువ్వు చేసిందంతా నాకు తెలుసు కదా అని ఒకే ఒక మాట అంటాడండి. నిజంగా మాట అండి. నేను ఈ ప్రసంగం రాస్తున్నప్పుడు చాలా రోజులు అది ఎలా చెప్పాలని ఆలోచించానండి. ఒకసారి ఆ మాట చూడండి ఎంత బాగుంటుందో. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 25 అండి, 26 చదివేసినా పర్వాలేదు డైరెక్ట్గా. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 26 అండి. అంతటి ఎలీషా గెహాజీతో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతోనే ఉంది కదా. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇక్కడి నుంచి, ద్రవ్యమును అనగా డబ్బును, వస్త్రములు అనగా బట్టలను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, ఏమండి, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమ్మా అన్నాడు. ఓ గెహాజీ, నువ్వు నా దగ్గరకు వచ్చింది దేవుడు సేవ చేయడానికి కదా, దేవుడు వాక్యాలు నేర్చుకోవడానికి కదా, ఇశ్రాయేలు ప్రజలను దేవుడి వైపు మళ్లించడానికి కదా, సృష్టికర్త దేవుడు, ఆయన పనిలో మనం ఉన్నాం కదా. నేను ప్రవక్తగా ఉంటే నాకు శిష్యుడిగా ఉన్నావు కదా. మనమంతా దేవుడు సేవ చేయడానికి పుట్టినోళ్ళం కదా, దేవుడు కొరకు బ్రతకడానికి పుట్టినోళ్ళం కదా. నీ మనసు ఎందుకు లోకం వైపు మళ్ళింది అన్నాడు. ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాను అందరినీ, మిమ్మల్ని. గెహాజీ మంచోడా చెడ్డోడా? ఆలోచించి ఆన్సర్ చెప్పండి. కొంచెం మాట్లాడుకుందామండి. ఇది ఒక్కసారి మాట్లాడండి మీరు. గెహాజీ మంచోడా చెడ్డోడా? చెడ్డోడా అన్న వాళ్ళు చేయలేపండి. నిద్రపోవట్లేదా? నిద్రపోతున్నారని చెక్ చేయండి. గెహాజీ చెడ్డోడా?
అందరూ అంటున్నారు కదా చెడ్డోడు, మంచోడు కాదు కదండి, చెడ్డోడు కదండి. వెరీ గుడ్. ఎందుకు చెడ్డోడు చెప్పండి? డబ్బులు సంపాదించుకున్నాడు గనక చెడ్డోడు. వెరీ గుడ్. ఇప్పుడు మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా? తెల్లారు లేస్తే మీరు ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు 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 మనం ఇప్పుడు మన గ్యాస్ గడికి తమ్ముళ్ళం కాదు, తోడబుట్టిన వాళ్ళు కాదండి. ప్రార్థన ఉంది, ఈరోజు సభ ఉందని కూడా ఈ సభకు రాని వాళ్ళు ఎవరు చెప్పండి? ఖచ్చితంగా కన్ఫర్మ్ చేస్తానని గ్యాజీ తమ్ముళ్ళే ఈ సభకు రాని వాళ్ళు. దేవుడు సేవ ఉంది, దేవుడు పని ఉంది, దేవుడు వాక్యం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి నేను కుర్చీ వేస్తాను, మైక్ ఎడతాను, లేదా ఏదో పని చేస్తాను. దేవుడు పని అస్తమాటు రాదు కదా, ఏదో 6 నెలలకు మీటింగ్ ఎడతారు, ఆ రోజు కూడా నేను మిస్ అయిపోతే ఎలాగా అని అనుకున్నాడా? లేదు, ఉద్యోగం మిస్ అయిపోతే 1000 రూపాయలు కట్ అయిపోద్ది జీతం అని ఆ కట్ అయిపోతున్న 1000 రూపాయలను తలుచుకున్నాడా? గ్యాజీకి తమ్ముళ్ళం కదండి. గ్యాజీ సంపాదించుకొనుటకు ఇది సమయమా, దేవుడు కొరకు బ్రతికే సమయమా? ఎంత బాగుందండి. అక్కడ ఎంత క్లియర్గా చెప్పాడు తెలుసండి. లిస్ట్ ఇచ్చాడు అక్కడ. ఏం లిస్టు? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, ఏమంటే గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకి ఇది సమయం. అంటే ఇప్పుడు చెప్పిన లిస్టులో ఏదో ఒక దాంట్లో మీరో నేను లాక్ అయి ఉంటాం. సూపర్ పాయింట్ అది. నేను ఒక 4 ఎకరాలు కొనాలనుకుంటున్నాను. ఏంటిది? తోట. లాక్ అయ్యేవరకు గాజీ తమ్ముడివే. నాకు పెద్దగా మందలు ఉండాలి, నా ఇంటి నిండా 10 మంది ఉండాలి, నాకు ధనవంతుడు అయిపోవాలి. వద్దండి. మీ కాలాన్ని అనవసరంగా దానికోసం ఖర్చు పెట్టకండి. నువ్వు కష్టపడి సంపాదించుకున్న ఏ రూపాయి అయినా చివరిలో నీతో పాటు వస్తుందా? రాదండి. మనుషులు ఎంత దుర్మార్గులో చెప్తానండి. మీరు బాధపడిన పర్వాలేదు, తిట్టుకున్న పర్వాలేదు, కానీ చాలామంది ఈ మధ్యకాలంలో ఏమంటున్నారంటే, మరి వెనకాల ఉన్న మా బిడ్డలకి సంపాదించాలి కదా. ఎవరికట? బిడ్డలకి సంపాదించావు. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ ముక్కుకున్న ముక్కు పొడ కూడా ఉంచరాళ్ళు. శ్మశానానికి వెళ్ళిపోతున్నప్పుడు రాకపోతే పట్టకరేటు మరి లాగి పంపుతారు నిన్ను. ఎవరికి సంపాదించావు? పిల్లలకా? ఆ పిల్లలు ఎంత కర్కశంగా చివరి నిన్ను సాగనంపుతారో తెలుసా? ఏమంటే మీరు నిజంగా చెప్తున్నాను, భూమి మీద ఉన్న ఏ కొడుకైనా ఏ కూతురైనా మా అమ్మకి బంగారం అంటే చాలా ఇష్టం అండి, 7 వారాల నగలు చేయించుకుంది, ఆ నగలతోనే నేను సమాధి చేస్తానని ఒక్కడు సమాధి చేశాడా? చేశారా? చేయరండి. అంటే నీకు ఇష్టమైనవి కూడా చివరిలో మీ పిల్లలు నీకు ఇవ్వరా? నీతో పాటు శ్మశానానికి ఇవ్వరు. ఇక్కడ సూపర్ పాయింట్ చెప్పనా? ఆ 7 వారాల నగలు పెట్టి 7 రోజులు మీటింగ్ పెట్టావు అనుకో, దానికి 100 రెట్లేసి యేసుప్రభువు నీకు ఇస్తాడు మరణం తర్వాత. ఏది బాగుంది? ఏది బాగుందండి? ఎవరికి ఇస్తే బాగుందండి? ఎవరికైనా అర్థమైందా? పిల్లలకి ఇస్తాను. ఎవడో నిజంగా చెప్తున్నానండి, మీరు చనిపోయిన తర్వాత అలా అసలుకి మీ మీద ప్రేమ ఉండదండి. వాళ్ళకి కదండి, అసలు ఎవరికి ఉండదండి. నేను నిజంగా అడుగుతాను ప్రశ్న. చచ్చిపోయిన తర్వాత శవాన్ని అక్కడ పెడతారు, అందరికి ఫోన్లు కొడతా ఉంటారు. నేను నిజంగా అడుగుతున్నాను, ఫోన్లు ఎందుకు కొడుతున్నారు? ఫోన్ చేసినప్పుడు పర్టికులర్గా మాట అంటారు, తొందరగా వచ్చేయి. ఎందుకు తొందర? నువ్వు తొందరగా వచ్చేస్తే ఈయన తొందరగా పడేస్తాం. అదే అసలు కదా. అది చెప్పరు. తొందరగా రా కంపు కొట్టేస్తాడు వీడు. అమ్మ అన్నావు, నాన్న అన్నావు, మీరే నా జీవితం అన్నావు, నువ్వు ఇచ్చిందే ఈ జీవితం అన్నావు, రెక్కలు ముక్కలు చేసుకుని పెంచాడు అన్నావు. అంత తొందర ఏంటి పడేయడానికి? ఇది మానవ జాతి నైజం. వీళ్ళు నా నమ్మారు. వీళ్ళ కోసమా మీ కాలాన్ని ఇస్తున్నారు? వీళ్ళ కోసమా కష్టపడుతున్నారు? రెక్కలనిచ్చాడే దేవుడు, ఆ పిల్లల్ని ఇచ్చాడే దేవుడు, నీకు దేహం ఇచ్చాడే దేవుడు. కరోనా లాంటి భయంకరమైన కాలంలో లక్షల మంది చచ్చిపోతే కంటికి రెప్పలన్నీ కాపాడి బ్రతుకునిచ్చాడే దేవుడు. ఆయనకి ఏమి చేయవా? నీ కాలాన్ని ఆయనకి ఇవ్వవా? నీ సంపాదన ఆయనకి ఇవ్వవా? గెహాజీ ఇది సంపాదించుకునే టైమా, దేవుడు కొరకు బ్రతికే టైమా? కాలం గురించి అలా చెప్పుకుంటూ వచ్చి చివరి మాట అండి, నిజంగా చివరి మాట ఇది. కాలం చాలా విలువైంది నాయన. నేను పదే చెప్తున్నాను, నీ బ్రతుకును మార్చుకోమని. కాలాన్ని వృధంగా లోకానికి ఇవ్వద్దు అని.
ఒకవేళ నువ్వు మారక గనక నీ కాలాన్ని అలాగే వృధాగా లోకానికి ఖర్చు పెట్టావా, నీ జీవితంలో ఒక క్షణం నిన్ను పలకరించబోతుంది. నిన్ను పలకరించబోయే ఆ క్షణం చాలా ప్రమాదకరమైనది అని రాశాడు దేవుడు బైబిల్లో. ఆ మాట చదువుకుని ముగించేసుకుందామండి. యోబు గ్రంథం 21వ అధ్యాయానికి రండి, అందరూ జాగ్రత్తగా చదువుకుందాం ఈ మాట. యోబు గ్రంథం ఏమంటే అందరూ తీసుకోండి, 21వ అధ్యాయము 13వ వచనం అండి. యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం అండి. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఎవరి గురించిది? సందర్భం తెలిస్తేనే కదండి విషయం అర్థం కాదండి. వారు అన్నాడు కదా, ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడిది? ఎవరి విషయంలో ఈ ప్రస్తావన ఎత్తాడు? వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. శ్రేయస్సు కలిగి అంటే చాలా ఆనందిస్తూ గడుపుతున్నారు. జబర్దస్తులు అంటున్నారు, సీరియల్ అంటున్నారు, సినిమాలు అంటున్నారు, విందులు అంటున్నారు, వినోదాలు అంటున్నారు, పబ్బులు అంటున్నారు, జనం అంటున్నారు, పార్టీలు అంటున్నారు, ఓట్లు అంటున్నారు, ఎలక్షన్లు అంటున్నారు, అధికారాలు అంటున్నారు. ఇవి చెప్తే అర్థమవుతాయి, కరెంట్ అఫైర్స్ కదా. ఏమండి, అధికారం నాదే అంటున్నారు, నేను ఎమ్మెల్యేని అంటున్నారు, నేను ఎంపీని అంటున్నారు. లోకంలో శ్రేయస్సుగా బ్రతకడానికి కష్టపడుతున్నారు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. దినాలను గడిపేస్తున్నారట. ఈ దినాలు దేనికి గడుపుతున్నారంటే వారు లోక సంబంధమైన శ్రేయస్సు కొరకు వాళ్ళ కాలాన్ని గడిపే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఇంతకీ వీళ్ళ దినాలన్నీ దేనికి గడుపుతారు ప్రభువా అంటే పైన 7వ వచనంలో చెప్తాడు. 7వ వచనంలో భక్తిహీనులు యాల బ్రతుకుదురు అంటే భక్తిహీనుల బ్రతుకు ఎలా సాగుతుందో తెలుసా? ఈ లోకంలో భక్తి లేని వాడు బ్రతుకు ఎలా సాగుతుందో తెలుసా? అధికారం కావాలంటాడు, డబ్బు కావాలంటాడు, లోకంలో డంబంగా బ్రతకాలి అంటాడు, దేవుడి సన్నిధికి దూరంగా ఉంటాడు, దేవుడి వాక్యానికి దూరంగా ఉంటాడు. నీ సమయాన్ని దేవుడికి ఇవ్వు అంటే ఈ మాటలు వాడికి అసలు మనసుకు ఎక్కవు. కారణం లోపల భక్తి లేదు. భక్తిని ఎలా బతుకుతారు? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి ప్రయత్నిస్తారు. ఏం చేస్తారట? 11వ వచనంలో చెప్తున్నాడు. వాళ్ళు ఆ భక్తిహీనులు ఏం చేస్తారట? 11వ వచనంలో వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు. పిల్లల్ని ఎక్కడికి పంపిస్తున్నారట? ఎలా పంపిస్తున్నారట? మందలు మందలుగా. నారాయణ కాలేజ్ గేట్ ఓపెన్ చేయగానే ఎలాగొస్తారు బయటికి? చైతన్య కాలేజ్ ఓపెన్ చేయగానే ఎలాగొస్తారు? మీ ఇంట్లో గవర్నమెంట్ బడి ఓపెన్ చేయగానే ఎలాగొస్తారు బయటికి? మందలు మందలు. సండే స్కూల్ ఓపెన్ చేసినప్పుడు ఎలాగొస్తారు? ఎలాగొచ్చారు? ఉన్నాడా లేదు సండే స్కూల్ అన్నట్టు వస్తారు. విచిత్రం ఏంటంటే సండే స్కూల్లో 40 కుటుంబాలు ఉన్నాయండి. క్షమించండి, చర్చిలో 40 కుటుంబాలు ఉన్నాయండి. 40 కుటుంబాలు అంటే ఒక కుటుంబానికి 2 పిల్లలండి. ఎంతమంది పిల్లలు చెప్పండి? 80 మంది పిల్లలు. 80 మంది పిల్లలు సండే స్కూల్ నుంచి మందగా బయటకు వస్తారా? 8 మంది కష్టం. అంటే పిల్లలని వీళ్ళు భక్తిహీనుడు మందలగా ఎక్కడికి పంపారు? లోకంలోనికి పంపారట. మేము గుడికిల్లు వచ్చేస్తాంరా, మీరు సినిమాకిల్లు వచ్చేయండి. అదేనా నేర్పావు? పిల్లల్ని లోకానికి ఇచ్చావా? పిల్లల్ని లోక సంబంధమైన పనులకు ఇచ్చేసావా? నో. చెప్తున్నాడు వీళ్ళ జీవితకాలం అంతా ఏం చేస్తున్నారు అంటే 11వ వచనం వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు, వారి పిల్లలు నటనము చేయుదురు. మరి లోకానికి వెళ్ళినోడు ఏం నేర్చుకుంటాడు? నటన, యాక్టింగ్ చేస్తున్నాడట. అమ్మా నువ్వే నా దైవం అంటాడు. ఇంటికి వచ్చి ఉత్తిదే బయటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ పెద్ద రాక్షసిరా అంటాడు. యాక్టింగ్ నీ ముందే స్టార్ట్ చేశాడు. ఎందుకంటే లోకానికి పంపావు కదా. ఆడికి పెద్ద గురువు ఉన్నాడు ఈ లోకంలో నటన నేర్పడానికి, సైతాన్ గాడు. ఆడు మంచిగా ట్రైనింగ్ ఇచ్చి నీ మీదకే వదిలాడు. అమ్మా నాన్న బయటికి వెళ్ళిన తర్వాత మా బాబు పెద్ద ఎదవరా అంటాడు. యాక్టింగ్ నీ ముందు. పరమ పవిత్రుడిగా, నీవంటే బాగా భయపడేవాడిగా. ఉత్తిదేనండి, నిజంగా చెప్తున్నాడు కదండి. పిల్లలు తల్లిదండ్రుల ముందు మాట్లాడే మాట ఒకటి, బయట మాట్లాడే మాట ఒకటి. యాక్టింగ్ చేస్తున్నారట, నటన. ఎందుకంటే దేవుడిలో ఉంటే దేవుడు ఆ నటనలకు ఒప్పుకోడు. దేవుడిలో ఎదిగిన వాడు అంటే తల్లిదండ్రుల దగ్గర ఒక మాట, లోకం దగ్గర ఒక మాట మాట్లాడు. నీతిగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు, తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులను సన్మానించాలి. ఈ మాటలన్నీ వాడు గుళ్ళో నేర్చుకుంటాడు. ఈ భక్తి లేదు కదా. తల్లిదండ్రులను క్షోభ పెట్టేవాళ్ళు, తల్లిదండ్రులను బాధ పెట్టేవాళ్ళు, ఏమంటే వీళ్ళ ఇష్టాలకి వాళ్ళని భయంకరంగా టార్చర్ చేసేవాళ్ళు. నటన. పిల్లల్ని లోకానికి పంపిస్తే దేవుడిలో పంపించిన ఏమన్నా ఒక సమయంలో సంవత్సరానికి ఒకసారి తల్లి షట్ట పట్టుకుని వస్తుంటే నిజంగా ఒక్కరోజు తల్లితో ఉండిపోయి మిగతా అన్ని రోజులు గుడిలో సేవ చేసుకుంటున్న అతను ప్రవక్త అయి రాజులను శాసించాడు భవిష్యత్తులో సమయలు.
దేవుడిలో ఉన్నాడు గనక, మందిరంలో పెరిగాడు గనక, గుడిలో పెరిగాడు గనక మనం ఎక్కడికి పంపించాం పిల్లల్ని? లోకానికి పంపించారట. లోకంలో వాళ్ళు నటన నేర్చుకున్నారట. నటన. కిందకెళ్ళేసరికి అంటాడు, వారు తమ పిల్లలను మందలుగా బయటకు పంపుదురు, వారి పిల్లలను నటనము చేయుదురు, తంబుర స్వరమండలములు పట్టుకుని వాయించుదురు, స్థానిక నాదము విని సంతోషించుదురు. చూసారా, సంతోషాలు, పార్టీలు, విందులు, వినోదాలు, డీజేలు. ఎలాగున్నాయి ఇప్పుడు డీజేలు? విచిత్రం ఏంటంటే ఎవడు డీజే ఎట్టుకుంటున్నాడో ఆడిపోతున్నాడు ఇప్పుడు. అలాగ వచ్చినాయి డీజేలు. పెళ్లి కొడుకు డీజే ఎట్టుకున్నాడండి, మండపం మీద ఆ చైర్ వేసుకుని కూర్చున్నాడు. కింద వాళ్ళ ఫ్రెండ్స్ వేస్తున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు. అరే ఈడన్నాడు ఇంకా పెట్టండి రా అన్నాడు. ఆడెలాగ వదిలేడు, ఈడలాగా గుండె ఆగిపోయింది. పెళ్లి కొడుకుది డీజే పెట్టించుకున్న పెళ్లి కొడుకు చచ్చిపోయాడండి. వార్త మీరు విన్నారు కదా, టీవీ 9లోనూ అట్లా తిరిగింది. తంబుర స్వరమండల సితారాలతో ఏం చేయాలట? సంతోషిందాం, సౌండ్లు పెట్టండి, డీజేలు పెట్టండి, పాటలు పెట్టండి, పార్టీలు పెట్టండి, ఎంజాయ్ చేద్దాం, ఎగురుదాం, ఎగిరి ఎంజాయ్ చేసి తిని త్రాగి చచ్చిపోదాం. ఇందుకా కాలం నీకు ఇచ్చింది దేవుడు. అదే చెప్తున్నాడు ఇప్పుడు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అది 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుతారంటే లోక సంబంధమైనవన్నీ అనుభవించి తిని త్రాగి గెంతి శ్రేయస్సు, ఆనందం సుఖం డాన్సులని పెళ్ళులని తిని త్రాగి చచ్చిపోయారట. శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణం. బలిరాచడండి దేవుడు. 1 గంట అనడా, 1 రోజు అనడా, ఎంతసేపట? ఒక్క క్షణములో వారు పాతాళానికి దిగిపోతారు. అంటే ఈ ఎగురుతున్నవాడు, గెంతేస్తున్నవాడు, మందు తాగుతున్నవాడు, సినిమాలో కేకలేస్తున్నవాడు, ఈలలేసినవాడు, ఏమండి వీళ్ళందరూ కూడా పాతాళానికి దిగిపోవడానికి పట్టే కాలం ఎంతంట? క్షణం. ఒక్క క్షణంలో జీవితం ఏమవుతుందో తెలుసండి? ఇంట్లో అందరూ కనపడతారు, ఆ క్షణం రాగానే ఎవ్వడు కనపడ్డు. ఒక్క క్షణంలో కళ్ళ ముందు అమ్మనాన్నలు, తల్లిదండ్రులు, ఊరు, గ్రామము, బంధువులు, పెద్దలు అందరూ కనపడతారు భూమి మీద. ఆ క్షణం పలకరించగానే చుట్టూ అందరూ కేకలేస్తున్న ప్రేతలు కనబడతారు. పాతాళంలో ఎవరుంటారు? మీ ఫ్రెండ్స్ ఉంటారు డీజే పెట్టుకుని అక్కడ. ప్రేతలు, కేకలు. దేవుడు అంటున్నాడు, నాయనా ఒక్క క్షణంలో నీ జీవితం తారుమారైపోద్దురా. ఒక్క క్షణంలో పాతాళంలో అగ్గిలో పడి కాలిపోతావురా. భూమి మీద నీకు బ్రతికిచ్చింది ఇదిగో ఇలా తిని త్రాగి సంతోషించి గెహాజిగళ్ళ సంపాదించుకుని దేవుడికి అన్యాయం చేసి లోకానికి దగ్గరైపోయి లోకం కొరకు బ్రతికి చచ్చిపోవడానికి కాదురా. నా కొడుకు కదా, నా కూతురు కదా, నీకోసం ఈ విశ్వాన్ని నడిపించడానికి నీకు వస్తున్న ప్రతి దినం నీకు వస్తుంది అంటే నిన్ను కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు. ఆయన నిద్రపోకుండా ఈ విశ్వాన్ని త్రిప్పి నిన్ను రాత్రి హాయిగా పడుకోబడుతుంటే నిద్రపుచ్చుతుంటే తెల్లారు లేచి నాకు ఇంత హాయినిచ్చిన దేవుడికి నేను ఏం చేయాలి? ఈరోజు దేవుడి సన్నిధి ఎక్కడుంది? ఈరోజు బైబిల్ తరగతి ఎక్కడుంది? ఈరోజు సభ ఎక్కడుంది? ఈరోజు ప్రసంగం ఎక్కడుంది? ఈరోజు దేవుడి పని ఎక్కడుంది? ఎవడు మీ పని చేసుకోండి. పొద్దున సాయంత్రం వరకు దేవుడి దగ్గరికే వచ్చేమని మేము చెప్పడం లేదు కదండి. పొద్దునుంచి మీ పని చేసుకోండి కుటుంబాన్ని పోషించుకోవడానికి. రాత్రిపూటే కదా సభలు ఉండేవి, రాత్రిపూటే కదండి బైబిల్ క్లాసులు ఉండేవి, రాత్రిపూటే కదండి దేవుడు పని దొరుకుతున్నది. ఆ కొద్దిసేపు దేవుడి సన్నిధిలో గడపలేకపోతే ఇంకెలాగండి? ఎలా చెప్పండి? శ్రేయస్సు కలిగి లోకం కొరకు నువ్వు బ్రతికావా? ఒక్క క్షణముల్లో నీ జీవితం ఏమైపోద్దట? పాతాళానికి వెళ్ళిపోద్ది. లోకంలో పెద్దలు ఒక సామెత చెప్పారండి, ఓడలు బండ్లు అవుతాయట, బండ్లు వాళ్ళు అవుతాయట. అంటే అర్థం ఏంటి? జీవితం తారుమారైపోతుంది. కళ్ళ ముందుకి అమ్మ కనపడదు, కళ్ళ ముందు నాన్న కనపడ్డు. నువ్వేదో ఉద్యోగంలో నేను గొప్ప అయిపోవాలనుకుంటున్నావు కదా, ఆ ఉద్యోగం కనపడదు, ఆ అధికారం కనపడదు, నీ ఇల్లు కనపడదు, నువ్వు ఇంట్లో ఏమంటే బీరువాలో దాచిన బంగారపు నగలు కనపడవు, ఆ కింద ఎట్టిన డబ్బులు కట్టలు కనపడవు. చుట్టూ కనపడేవి ఏంటో తెలుసండి? ప్రేతలు, అగ్గి, కాలిపోవటం, బాధ, వేదన. ఇంకో మాట చెప్పనండి, ఇది మీరు జీవితకాలం గుండెల్లో పెట్టుకోండి. భూమి మీద ఉండగా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంత భయంకరమైన పాపం చేసినా, నువ్వు మారు మనసు పొంది ఆ రాత్రి మోకాళ్ళు వేసి దేవా అనగానే దేవుడు పలుకుతాడండి. పలుకుతాడు.
పాతాళంలో నువ్వు ఏడ్చి గోల పెట్టి దేవా అన్న నీ వైపు చూస్తాడా? చూడ్డు. అది తేడా భూమి మీదకి పాతాళానికి. అసలు దేవుడు తోడు కానీ, దేవుడు సహాయం కానీ, దేవుడు అన్న మాట కానీ వినబడని లోకమది, భయంకరమైన లోకమది. దేవుడు వినబడుతుంటే, దేవుడు కనబడుతుంటే, దేవుడు నీ వైపు చూస్తుంటే, దేవుడు నిన్ను దూతల కాపలాగా పెడితే, భూమి మీద ఈ జీవితం ఇంత కష్టంగా ఉంటే, దేవుడు సహాయం లేని లోకం పాతాళ లోకం అయితే, అసలు దేవుడు అన్న పదమే వినబడిన లోకం పాతాళ లోకం అయితే, అక్కడ నీ జీవితం ఏంటి ఒక్కసారి రాత్రి మనసు పెట్టి ఆలోచించు. చుట్టూ అగ్గే, ప్రసంగాలు లేవు, బైబిల్ క్లాసులు లేవు, సెమినార్లు లేవు. ఏ సహోదరుడు ఫోన్ చేసి తమ్ముడు ఎక్కడున్నావు, ప్రార్థనకి వెళ్దామని అడిగేవాడు లేడు. ఏముండవు అక్కడ, ఏముండవండి. అగ్గి అగ్గి అగ్గి, కాలిపోవటం. ఈ భయంకరమైన పరిస్థితి నీకు రావడానికి పట్టే కాలం 1 సంవత్సరం అనలేదు దేవుడు. ఎంత టైం ఇస్తాడట? క్షణం. ఇందాక నన్ను పలకరించింది అది. జాతకం మళ్ళా దేవుడు దయ ఉండడం వల్ల ఇటు వచ్చాను. అది చాలా. ఈరోజు ఏమండి, ఈరోజు యాక్సిడెంట్లో మరణించిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? మీకు లెక్క తెలుసండి. ఈ పాఠం చెప్పాలనుకున్నప్పుడు లెక్క రాశానండి నేను. లెక్క ఏంటంటే మీకు ఉపయోగపడతాయి, రాసుకోండి. ఒక రోజుకి మరణాలండి భూమి మీద ప్రపంచవ్యాప్తంగా ఒక రోజుకి మరణాలండి 1,63,998 మంది చచ్చిపోతారట రోజుకండి. ఒక రోజుకి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న చావులండి 1,63,898. గంటకి మరణాలు 6,829. 1 నిమిషానికి మరణాలు 114. 1 సెకండ్కి చచ్చిపోతున్న వాళ్ళు 2. అంటే ఆ సెకండ్ వీళ్ళిద్దరు జీవితంలో ప్రవేశించిందంటే వీళ్ళిద్దరూ దేవుళ్ళో లేకపోతే ఎక్కడుంటారు చెప్పండి? పాతాళం. అంటే జీవితం తారుమారైపోవడానికి, జీవితం భయంకరమైపోవడానికి పట్టే కాలం రోజులేమి పట్టవండి, గంటలేమి పట్టవండి, సంవత్సరాలు పట్టవండి, క్షణం. ఇప్పుడు చెప్పండి, క్షణానికి విలువ ఉందా? ఆ క్షణం ఈరోజు పలకరిస్తే, ఆ క్షణం రేపు వస్తే, ఆ క్షణం ఎప్పుడు వస్తే తెలియదండి. ఎవరికి తెలియని మిస్టరీ ఏంటంటే అసలు ఆ క్షణం ఎప్పుడు ఎవరిని ఎలా పలకరిస్తుందో ఎవరికి తెలీదు. చిన్నప్పుడు నా నీతి కథల పుస్తకంలో కథ చెప్పారండి. నేను చిన్ననాడు, మీరు కూడా చదువుకుని ఉంటారు. ఒకడికి దేవుడు శాపం ఇచ్చేసారట, ఎవరు నువ్వు చచ్చిపోతావు, ఏదో ఒక గోడ కూలిని మీద చచ్చిపోతావు అని చెప్పాడట. ఈడు ఎంత తెలివైనడు అంటే, గోడ ఉంటే కూలితే చచ్చిపోతాను కనుక డబ్బున్నవాడు. ఈ మరణం నుండి నేను ఎలాగ తప్పించుకోవాలని అసలు ఏమి గోడ కానీ ఎత్తులు కానీ ఏమీ లేని ఒక ఎడారిలోకి వెళ్ళి కూర్చున్నాడట. ఇప్పుడు ఏం పడుతుందో, ఎలా చేస్తానో చూస్తానని అలా చూస్తున్నాడట. ఎటు గోడ లేదు, ఇంక బతికిపోయేవారు ఒత్తితే సుత్తి దేవుడు అనుకుంటున్నాడు ఆడు. ఈలోపు అన్నం పెట్టారట, అన్నం ఎత్తుగా పెట్టారట. ఓ పక్క నుంచి కలుపుతున్నాడు. ఆ గోడ వచ్చి అన్నం గోడ వచ్చి చేతి మీద చేతులు కట్టపి మనిషి చచ్చిపోయాడట. చిన్నప్పుడు నీతి కదా. అంటే దేవుడు నిన్ను చంపేయాలనుకుంటే ఎలాగైనా చంపేస్తాడు. ఆ క్షణం, ఆ మరణం ఎలాగైనా నిన్ను పలకరిస్తుంది, ఎలాగైనా మనిషికి చావు వస్తుంది. కానీ ఆ క్షణం పలకరించే ముందుగా నీ భక్తి జీవితం బాగుందా? నువ్వు స్వరక్షకుడిగా యేసుప్రభుని అంగీకరించావా? భక్తిగా ఉంటున్నావా? దేవుడు పని చేసుకుంటున్నావా? నీలో వాక్య విరుద్ధమైన కార్యక్రమాలు కానీ, వాక్య విరుద్ధమైన ఆ భావాలు కానీ, వాక్య విరుద్ధమైన ఆలోచనలు కానీ నీలో ఏమైనా ఉంటే దయచేసి చెప్తున్నాను, ఈ రాత్రి అవన్నీ విడిచిపెట్టుకోండి. రేపు ఆ క్షణం మనకు రాదు అన్న గ్యారంటీ మాత్రం లేదు. కనుక దేవుడు ఒక్క క్షణానికి కూడా విలువ ఉందని ఎంత బాగా చెప్పాడంటే, పాతాళానికి నీ జీవితం జారిపోయేంత గొప్పది ఒక క్షణం. పోనండి, నేను లోకంలో మీరు చాలామంది మాట్లాడతారండి, ఒరే ఈ సంవత్సరం చాలా మంచిదిరా, ఈ సంవత్సరం నువ్వు తప్పేవంటే ఉద్యోగం మళ్ళా రాదురా, ఈ సంవత్సరం నువ్వు బాగా కష్టపడాలరా అంటారు. ఏమంటే ఆ సంవత్సరం పోతే ఇంకో సంవత్సరం ఉండదు ఎగ్జామ్ రాసుకోవడానికి? ఉండదా? ఉంటుంది. ఉద్యోగం ట్రై చేస్తున్నాడు, ఈ సంవత్సరం అవ్వలేదు, వచ్చే సంవత్సరం ట్రై చేసుకోవచ్చు. చాలా మంది ఏంటంటే 35 సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ అట, తర్వాత రావట. వీళ్ళు వయసు అయిపోతుందని ఇంకా అన్ని వదిలేసి, ఇంకా నాకు వయసు అయిపోతుంది, ఉద్యోగం గవర్నమెంట్ అంటారు, ఏది కొట్టరు, 36 వస్తుంది, పోయింది. అప్పుడు ఏం చేస్తారు? ఇంకా ఆప్షన్ లేదండి, అది తప్ప. అప్పుడు ఏం చేస్తారు? మంచి ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటారు. ఎవరు నేను చెప్పేది ఏంటంటే, లోకంలో నువ్వు ఏది సాధించడానికి గోల్స్ పెట్టుకున్నావో అది అవ్వకపోతే సెకండ్ ఆప్షన్ ఉంది నీకు ఇక్కడ. ఎక్కడ?
భూమి మీద. ఇప్పుడు ఈ పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ ఆప్షన్ ఏమైనా ఉందా అక్కడి నుంచి రావడానికి? ఎలాగొని చూడండి ఇది. ఇప్పుడు చెప్పండి, ఎవరు చెప్పిన క్షణం విలువ బాగుంది? లోకం చెప్పింది బాగుందా, దేవుడు చెప్పింది బాగుందా? బాబు ఇక్కడ ఆప్షన్ లేదురా, అక్కడ పరీక్ష తప్పితే వచ్చే సంవత్సరం రాసుకోరా, ఆ ఉద్యోగం రాకపోతే ఇంకొక ఉద్యోగం చేసుకోరా. కొంతమంది ఏంటంటే, నాకు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తేనే నాకు పెళ్లి, జీవితంలో నాకు పెళ్ళొద్దు. ఒరే, లోకంలో చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు, ఇంకొకరిని పెళ్లి చేసుకోరా. ఆప్షన్స్ ఉన్నారా ఇక్కడ భూమి మీద రెండో చేయడానికి? ఒక్క క్షణంలో నీకు పాతాళానికి గనక నువ్వు వెళ్ళిపోతే అక్కడి నుంచి తిరిగి రావడానికి కానీ, అక్కడ ప్రార్థనలు కానీ, అక్కడ మీకున్న సీనన్న వాక్యాలు చెప్పడానికి కానీ అక్కడ ఎవరు మీకు కనబడరు. కనుక క్షణం చాలా విలువైంది.